అండ్ ఇవే మీకు తరతరాల నుంచి వచ్చిన ఆస్తి కాదు, ఒక్కరికి వస్తే ఇంట్లో అందరు ఇవే తీసుకోవడానికి. అసలు ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్సి కోర్సులన్నీ వేస్ట్, డాక్టర్ చదవడమే వేస్ట్. అందరూ డాక్టర్సే, అందరికీ నాలెడ్జ్ ఉంది ఏం టాబ్లెట్స్ వేసుకోవాలి, ఏం టాబ్లెట్స్ వేసుకోకూడదు అని. ఎందుకంటున్నాను అనుకుంటున్నారా? ఈరోజు పెయిన్ కిల్లర్స్ ఇండియాలో అబ్యూస్ చేసినంత వరల్డ్లో ఇంకెక్కడ చేయరు. ఎప్పుడో ఒకసారి ఒక డాక్టర్ బేసిక్ డోస్ ప్రిస్క్రైబ్ చేస్తే సేమ్ అదే టాబ్లెట్ తీసుకెళ్ళి ఫార్మసీలో చూపించి మళ్ళీ సేమ్ పెయిన్ కిల్లర్స్ యూస్ చేసి అబ్యూస్ చేస్తూనే ఉంటారు. దాని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆ పెయిన్ని మాస్క్ చేయడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు. రీసెంట్గా ఒక పేషెంట్ పెయిన్ తగ్గడానికని పెయిన్ కిల్లర్ కోసమని వెళ్తే ఆ ఫార్మసిస్ట్ స్టిరాయిడ్ ఇచ్చేసారంట. అది పెయిన్ కిల్లర్ ఏమో అనుకొని కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 3 months నుంచి సేమ్ టాబ్లెట్ వేసుకొని వెయిట్ గెయిన్ అయిపోయి నీ జాయింట్ పెయిన్స్తో నా దగ్గరకు వచ్చింది. సో బేసిక్ ఒక ఐడియా అంటూ తెచ్చుకోండి. ఈరోజు నేను చెప్తాను అసలు ఏ పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు, ఏది వేసుకోకూడదు అని. పారాసిటమాల్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. అలా అని అబ్యూస్ చేయకండి. ఒకవేళ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా చిన్న చిన్న పెయిన్స్కి, హెడ్ఏక్స్కి ఎప్పుడో ఒకసారి ఒక పారాసిటమాల్, మనకు కామన్లీ అవైలబుల్ అయితే డోలో ఆర్ క్రోసిన్ ఇలాంటివి వేసుకోవచ్చు. అది కూడా కిడ్నీ ఇష్యూస్ లేని వాళ్ళు మాత్రమే, ఒక నార్మల్ హెల్దీ హ్యూమన్ బీయింగ్ వన్స్ ఇన్ అ వైల్. తర్వాత కొంచెం సివియర్ పెయిన్కి ఎప్పుడైనా మీ డాక్టర్ ట్రెమడాల్ అనే టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తే దీన్ని మాత్రం అబ్యూస్ చేయకండి. ఇట్ ఈస్ అ మైల్డ్ ఓపియాయిడ్. మీ డాక్టర్స్ ఎప్పుడైనా పర్టిక్యులర్ డోస్లో మాత్రమే రాస్తారు. అది అయిపోయిన తర్వాత సేమ్ స్ట్రిప్ చూపించి మాత్రం కొనకండి. అండ్ ప్లీజ్ ఫార్మసిస్ట్, ఈ ట్రెమడాల్ అబ్యూస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ వెయిట్ టిల్ ద గవర్నమెంట్ గెట్ దోస్ రూల్స్. I request all the pharmacists to please, it's your responsibility, without prescription ఈ టాబ్లెట్స్ మాత్రం జనరల్ పబ్లిక్కి ఇవ్వకండి. దీన్ని ట్రెమడాల్ అంటారు. ఇట్ ఈస్ అ మైల్డ్ ఓపియాయిడ్. కమింగ్ టు అదర్ పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్సిఐడిస్ అంటారు. దీన్ని అసిలోఫినాక్, డైక్లోఫినాక్ ఇలాంటివి కొన్ని, ఇంకా సెలికాక్సిబ్, ఇటరికాక్సిబ్ అనే మిగతావి, ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గ్రూప్లో వస్తాయి. ఇవి పర్టికులర్గా ఏదైనా సివియర్ పెయిన్ ఉంటే మీ డాక్టర్ 7 to maximum 10 days, కొన్ని కండిషన్స్లో మాత్రమే కిడ్నీ లెవెల్స్ బాగుంటే 15 days వరకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇవి మాత్రం ఓవర్ ద కౌంటర్ వెళ్ళి చూపించి మెడికల్ షాప్లో మాత్రం కొనుక్కోకండి.